ఈ వీడియోలో పాఠ్య ప్రణాళిక ఆధారిత బోధనా విధానాలు ఐసిటి గురించి తెలుసుకుందాం. విద్యా ప్రణాళిక అనేది ఏ విషయాలు అందించాలి అనే సమాచారం కలిగి ఉండే ఒక కరపత్రంగా చాలా మంది ఉపాధ్యాయులు భావించడం జరుగుతోంది. కానీ విద్యా ప్రణాళికను పూర్తిగా అధ్యయనం చేసి అవగాహన చేసుకున్నట్లయితే ఉపాధ్యాయులకు తాము ఏం బోధిస్తున్నాం, ఎందుకు బోధిస్తున్నాం అనే అంశాల పట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది. అదేవిధంగా పాఠశాలలో ఏ కార్యక్రమాలు నిర్వహించాలి, ఎందుకు నిర్వహించాలి, వాటిని నిర్వహించడం ద్వారా మనం ఏ లక్ష్యాలను సాధించాం అనే అంశాల పట్ల ప్రధానోపాధ్యాయునికి మార్గనిర్దేశం చేసేలా విద్యా ప్రణాళిక ఉపయోగపడుతుంది. విద్యా ప్రణాళిక అనేది రాష్ట్రం యొక్క విద్యకు దిశానిర్దేశం చేసే ఒక కార్యాచరణ ప్రణాళికగా మనం చెప్పవచ్చు. విద్యా ప్రణాళిక మనం ఏ విద్యా ప్రమాణాలు సాధించదలుచుకున్నాం, వాటిని సాధించడానికి మనం ఏ పద్ధతులను, వ్యూహాలను అవలంబించాలి, పిల్లల అభ్యసనము ఏ విధంగా మూల్యాంకనం చేయాలి అనే అంశాలను తెలియజేస్తుంది. పాఠశాల అనుభవం. పిల్లల అభ్యసనంలో పాఠశాల అనుభవం అతి కీలకమైన అంశం. బడి పిల్లల సంపూర్ణ వికాసం కోసం ఉద్దేశించబడింది. ఈనాటి అవసరాల దృష్ట్యా సమాజానికి ఉపయోగపడే భావి భారత పౌరులను రూపొందించే అత్యంత కీలక ప్రదేశం బడి. పాఠశాల విద్యా ప్రణాళికలో నిర్దేశించుకున్న విద్యా లక్ష్యాలను సాధించడానికి తరగతి గదిలో, తరగతి గదికి బయట విద్యార్థులకు అనేక అభ్యాస అనుభవాలను కల్పిస్తుంది. పాఠశాల అనుభవం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మనం బడి అంటే ఏమిటి, అది దేనికోసం ఉద్దేశింపబడింది, దాని నుంచి మనం ఏం ఆశిస్తున్నాం అనే అంశాలను అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. బడి అంటే ఒక భౌతిక ప్రదేశం కాదు. బడి ద్వారా మానవ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. బడి ద్వారా మానవ వనరులు పెంపొందింపబడి సమాజ అభివృద్ధికి దోహదపడతాయి. కాబట్టి పాఠశాల అనుభవం అంటే కేవలం బోధనాభ్యాసన కార్యక్రమము లేదా కొన్ని గంటల పని ప్రక్రియ కాదు. బడి అంటే ఏమిటి, దాని నుంచి మనం ఏం ఆశిస్తున్నాం అనే విషయాలను చెబుతూ చిన్న వీరభద్రుడు తన పుస్తకం కొన్ని కలలు కొన్ని మెలకువల్లో ఇలా చెప్పారు. ప్రపంచం అంతటా అన్ని దేశాలు, అన్ని నాగరికత సమాజాలు కనీసం ఒక వయసు వరకు పిల్లలకు సమగ్ర శిక్షణ ఇవ్వడానికి పాఠశాల వంటిది ఒకటి ఉండాలని నమ్ముతూ వచ్చాయి. పిల్లవానికి అందించే పాఠశాల అనుభవం ఏ విధంగా ఉండాలి అనే అంశానికి సంబంధించి విద్యావేత్తలు చేసిన అన్ని ప్రయోగాలు కూడా ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి. అదేమంటే పాఠశాల విద్యార్థి సమగ్రాభివృద్ధికి తోడ్పడాల్సి ఉంటుందని, కేవలం పిల్లవాడి శరీరానికో లేదా బుద్ధికో లేదా మనసుకో మాత్రమే శిక్షణ ఇవ్వడం కాకుండా అది ఏకకాలంలో పిల్లవాడి సమస్త శక్తుల్ని అభివృద్ధిపరచవలసి ఉంటుంది. పైగా ఆ విద్యానుభవం అత్యంత ప్రాకృతిక పరిసరాల్లో అత్యంత సహజ సిద్ధంగా విద్యార్థులకు అందజేయబడాలని అందరూ విద్యావేత్తలు కోరుకున్నారు. పిల్లవాడితో కలిసిమెలిసి అతనికి ఒక నూతన జీవన దృక్పథాన్ని ఇవ్వడం అనే ఒక సుదీర్ఘమైన సహనశీల ప్రక్రియ పాఠశాల అనుభవం అని వారు భావించడం జరిగింది. బడి నుంచి ఎవరెవరు ఏం ఆశిస్తున్నారు? బడి కేవలం పిల్లల ప్రపంచమే కాదు, అది వివిధ వర్గాలను ఏకీకృతం చేసే ఒక అద్భుతమైన వేదిక. బడితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ బడి నుంచి తమ కోణంలో కొన్ని అంశాలను ఆశించడం జరుగుతుంది. ఇప్పుడు మనం బడి నుంచి విద్యావేత్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, బాలల హక్కుల కార్యకర్తలు స్థూలంగా ఏం ఆశిస్తున్నారు అనే అంశాలను కింది పటం వివరిస్తుంది. బడి విద్యావేత్తలు, పిల్లలు, తల్లిదండ్రులు, బాలల హక్కుల కార్యకర్తలు. స్వేచ్ఛ, ఆనందం, ఆహ్లాదం, చదువు, ప్రోత్సాహం, గుర్తింపు. నాణ్యమైన చదువు, సరైన సౌకర్యాలు, క్రమశిక్షణ, మంచి ప్రవర్తన, బాలల హక్కులు పరిరక్షింపబడడం, పిల్లల బాల్యానికి భరోసా లభించడం, సంపూర్ణ మూర్తిమత్వ వికాసం, శారీరక మానసిక అభివృద్ధి, పిల్లల అంతర్గత శక్తుల వికాసం. బళ్ళల్లో ప్రస్తుతం ఏం జరుగుతుంది? బడి నుంచి దానితో ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం గల వ్యక్తులు ఏం ఆశిస్తున్నారో మనకు పై పటం ద్వారా అవగతం అవుతుంది. కానీ ప్రస్తుతం బళ్ళల్లో విద్యార్థులకు అందజేసే అభ్యసన అనుభవాలు, తద్వారా వారు నేర్చుకునే అంశాలను పరిశీలిస్తే మన బళ్ళ నుంచి వివిధ వర్గాల వారు ఆశించేదానికి విద్యార్థులు పొందే పాఠశాల అనుభవానికి చాలా వ్యత్యాసం ఉందని మనకు తెలుస్తుంది. మన బళ్ళు ఏ విధంగా ఉన్నాయో మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ మాటల్లో తెలుస్తుంది. అది ఇదేళ్లప్పుడు నన్ను బలవంతంగా పాఠశాలకు పంపించడం నా మొత్తం హృదయం ఆ నిర్జీవ మందిరం మీద ఎదురు తిరిగింది. అక్కడ ఎటువంటి రంగుల జాడ లేదు, జీవిత రమ్యలీల లేదు. నేనే స్వర్గంలో మేల్కున్నాను, ఏ ప్రకృతి ఒడిలో, ఏ పరమ సౌందర్యంలో కళ్ళు తెరిచాను, ఆ స్వర్గం నుంచి నేనొక ప్రవాసిని అయిపోయాను. నేను చేసిన పాపం ఏమిటి? లోకం దృష్టిలో నిరక్షరాస్యుడిగా జన్మించడమే కదా. నాకు లభించింది ఏమిటి? బయట నుంచి పక్షులకు మేత తినిపించే పంజరం లాంటి బడిలోకి నెట్టబడడం కదా. రవీంద్రనాథ్ ఠాగూర్. ఇప్పటి వరకు మనం అభ్యసనం అంటే జ్ఞానాత్మక ప్రక్రియ అని చెప్పుకున్నాం. అభ్యాసకులు అందరిలో అభ్యసించే శక్తి ఉంటుంది. అభ్యాసకులు సొంతంగా జ్ఞానాన్ని నిర్మించుకోగలరు. వీరికి సమాచారాన్ని అందుబాటులో ఉంచి వారి పూర్వజ్ఞానం, పూర్వానుభవాలతో జ్ఞానాన్ని నిర్మించుకునేందుకు
వీలుగా అభ్యసన సన్నివేశాలను కల్పించి ఉపాధ్యాయులు అభ్యసనానికి అనుసంధానకర్తలుగా, సౌలభ్యకర్తలుగా వ్యవహరించాలని తెలుసుకున్నాం. పాఠశాల అనుభవం అనేది అభ్యాసకుని అభ్యసనంలో కీలకమైనదని, మనం పాఠశాలలో తరగతి గదికి బయట విద్యార్థులకు విభిన్నమైన అభ్యసన అనుభవాలను కల్పిస్తాం అని, ఇవన్నీ కూడా పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశింపబడినవై ఉంటాయని తెలుసుకున్నాం. అదేవిధంగా విద్యా ప్రణాళిక అభ్యాసకులకు ఏం బోధించాలి, ఎలా బోధించాలి, బోధనా లక్ష్యాలు ఏమిటి అనేది నిర్ణయిస్తుందని, విద్యా ప్రణాళిక పాఠశాల అనుభవం దిశను నిర్ధారిస్తుందని తెలుసుకున్నాం. పై చర్చ ద్వారా అభ్యాసకులు అభ్యసనము, జ్ఞానము, విద్యా ప్రణాళిక, పాఠశాల అనుభవం ఒకదానితో ఒకటి విడదీయరాని అనుబంధాన్ని కలిగి ఉన్నాయని మనకు అవగతం అవుతుంది. అభ్యాసకుడు జ్ఞానంతో, విద్యా ప్రణాళికతో, పాఠశాల అనుభవంతో జరిపే పరస్పర చర్య యొక్క ఫలితమే అభ్యసనం. మనం కింది పటాన్ని పరిశీలించినట్లయితే అభ్యాసకునికి, అభ్యసనానికి, జ్ఞానానికి, పాఠ్య ప్రణాళికకు, పాఠశాల అనుభవానికి మధ్య గల సంబంధం మనకు అర్థమవుతుంది. అభ్యాసకుడు, పాఠ్య ప్రణాళిక, పాఠశాల అనుభవం, జ్ఞానం. పై పటం పరిశీలించినట్లయితే అభ్యాసకుడు అన్ని అంశాల కేంద్ర బిందువు అని అవగతం అవుతుంది. అలాగే అభ్యసనం అనేది విడిగా ఏకాంతంగా జరగదని, అది అభ్యాసకుడు పటంలో పేర్కొన్న వివిధ అంశాలలో పరస్పర చర్య ద్వారా జరుగుతుందని అవగతం అవుతుంది. బోధన అభ్యసన ప్రక్రియకు సంబంధించిన వివిధ పదాల విమర్శనాత్మక పరిశీలన. ఉపాధ్యాయ శిక్షణలో భాగంగా మనం వివిధ సబ్జెక్టుల బోధనాభ్యసన ప్రక్రియలో శిశు కేంద్రీకృత విద్య, కృత్యాధార అభ్యసనం మరియు ఆహ్లాదకరమైన అభ్యసనం వంటి పదాల గురించి వినడము, చర్చించడం జరుగుతుంది. కాబోయే ఉపాధ్యాయులుగా శిక్షణార్థులకు ఈ పదజాలంపై సరైన అవగాహన అవసరం. ఇప్పుడు మనం ఈ పదాల గురించి తెలుసుకుందాం. శిశు కేంద్రీకృత విద్య. శిశు కేంద్రీకృత విద్యలో బోధనాభ్యసన ప్రక్రియ శిశు కేంద్రంగా కొనసాగుతుంది. అంటే పిల్లల అనుభవాలకు, వారి ఆలోచనలకు, వారి అభిరుచులకు, ఆకాంక్షలకు, వారి క్రియాశీల భాగస్వామ్యానికి పెద్దపీట వేయడం జరుగుతుంది. శిశు కేంద్రీకృత విద్యలో బోధన సందర్భంగా తరగతి గదులలో పిల్లలు ప్రతి క్షణం తమకు కేటాయించిన కృత్యంలో చురుకుగా పాల్గొంటూ తమంతట తామే నేర్చుకునే అవకాశాలు కలిగి ఉంటారు. ఈ విధానంలో ఉపాధ్యాయుడు ఒక సలహాదారునిగా, ఒక మార్గదర్శిగా, సౌలభ్యకర్తగా వ్యవహరిస్తాడు. శిశు కేంద్రీకృత విద్యలో బోధనా విధానం సాంప్రదాయక బోధనా విధానానికి భిన్నంగా ఉంటుంది. సాంప్రదాయక బోధనా విధానంలో ఉపాధ్యాయుడు చురుకైన పాత్ర పోషిస్తాడు. పిల్లలు స్తబ్దంగా నేర్చుకునేవారుగా ఉంటారు. సాంప్రదాయక బోధన ప్రధానంగా ఉపాధ్యాయ కేంద్రీకృతమైనది. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనలో పిల్లలు ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేది ఉపాధ్యాయుడు నిర్ణయిస్తాడు. కానీ శిశు కేంద్రీకృత విధానంలో ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనే దాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛ విద్యార్థికి ఉంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.